హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కోడి కందనకాయల్ని ఎప్పుడూ చేసే ఫ్రైలా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసుకుందామండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పుచారులో, రసంలో, స్నాక్స్గా కూడా తినొచ్చు. చాలా బాగుంటుందండి. దీనికి ఒక అర కేజీ కందనకాయలని, గిజర్డ్ అంటారు వీటిని. ఈ కందనకాయలని శుభ్రంగా కడిగి మీడియం సైజు ముక్కల్లా కట్ చేసి శుభ్రంగా కడిగి పక్కకి పెట్టుకోండి. ఇది కొంచెం నీచు వాసన వస్తుంది, కొంచెం ఎక్కువ సార్లే కడుక్కోండి. కడిగి పక్కకి పెట్టిన తర్వాత స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్న ముక్కలుగా కట్ చేసి ఈ ఆయిల్లో వేసేసుకొని ఇది పచ్చివాసన పోయే వరకు, ఉల్లిపాయ మెత్తబడే వరకు వేయించండి. ఎక్కువ మాడనివ్వద్దు. చూడండి, ఈ విధంగా చక్కగా వేగిన తర్వాత ఉల్లిపాయ మెత్తబడాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోండి. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, ఇట్లా ఉల్లిపాయ మెత్తబడాలి. ఇట్లా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు వేసిన తర్వాత అడుగంటుతుందండి, దాన్ని తిప్పుకుంటూనే ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న కందనకాయల్ని వేసేసి ఈ మొత్తం మసాలా అంతా కందనకాయలకు పట్టేటట్లు తిప్పండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చక్కగా పట్టేటట్లు తిప్పండి. దీనిలో నుండే వాటర్ వస్తాయండి. చక్కగా ఏమి మీరు వాటర్ ఎక్కర్లేదు. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా కందనకాయ ముక్కలకి పట్టేటట్లు తిప్పుకోండి. చూడండి, చక్కగా ఇదంతా ఈ విధంగా తిప్పుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో అంతా పట్టిన తర్వాత చూసారా, ఈ విధంగా వాటర్ బయటకు వస్తుందండి. చక్కగా ఇందులోంచి వాటర్ అంతా బయటకు వస్తుంది. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేగాలి. ఇట్లా మధ్య మధ్యలో తిప్పుకుంటూ మూత పెట్టేసి మధ్య మధ్యలో మూత తీస్తూ దాన్ని తిప్పుకుంటూ ఈ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేపుకోండి. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా కొంచెం డ్రై అయ్యే వరకు వేగనిచ్చి, ఇవి కొంచెం గట్టిగానే ఉంటాయండి ముక్కలు. ఇప్పుడు ఒక పెద్ద టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్ద టమాటా కాదు, చిన్న టమాటాలు అయితే 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మన కందనకాయల్లో వాటర్ అంతా డ్రై అయినాయి, టమాటాలో వాటర్ కూడా డ్రై అవ్వాలి కదా. చక్కగా ఆ టమాటా ఫ్లేవర్ అంతా వాటికి పట్టి చాలా బాగుంటుందండి. చూడండి, ఈ టమాటాల వాటర్ అంతా బయటకు వచ్చింది. ఈ టమాటా అంతా మెత్తగా ఈ వాటర్ అంతా బయటకు వచ్చింది. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఈ విధంగా వేపుకుంటూ ఉండాలి. ఇట్లా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు వేపాలండి. లాస్ట్లో కొంచెం వాటర్ ఉన్నాయి అనగా ఒక 4 పచ్చిమిర్చి, ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకోండి. 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూను జీలకర్ర, పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ కారం వేసుకోండి. మరీ ఎక్కువేం వేసుకోవద్దు, కొంచెం కారం తినే వాళ్ళైతే వేసుకోండి. ఫ్రైలో కారం ఉంటేనే బాగుంటుంది. 1/2 టీ స్పూను గరం మసాలా వేసేసి దీన్ని మొత్తం చక్కగా వేగే వరకు ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోండి. ఇది మొత్తం చక్కగా డ్రై అయ్యే వరకు వేయించుకోండి. కూరలోని నీళ్ళన్నీ ఇంకిపోయి పొడి పొడిగా అయిపోతుందండి కూర. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి వేయించుకొని మీకు ఇష్టమైతే కసూరి మేతి ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది, మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి. ఇట్లా కూర అంతా డ్రై అయ్యే వరకు సిమ్లో పెట్టి వేయించేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర జల్లేసి స్టవ్ ఆఫ్ చేసి చూడండి, ఇది కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి తిప్పుకొని కూర డ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సాంబార్లో తిన్నా, రసంలో తిన్నా, ఉత్తదే పిల్లలకి ప్లేట్లో పెట్టించినా కూడా చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా ఫ్రైలో అయితే మనం టమాటా వేయము, దీనిలో టమాటా వేసినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది.
మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.